శివన్నగూడెం లక్ష్మణపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ద్వారా డిండి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న లక్ష్మణపురం, శివన్నగూడెం రిజర్వాయర్లు నత్తనడక సాగుతున్నాయని, వాటి ద్వారా నీటి సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున విమర్శించారు. శివన్నగూడెం లక్ష్మణాపురం రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేసి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీటిని అందించాలని పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ద్వారా డిండి ఎత్తిపోతల పథకం నుండి సాగునీరు, తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న లక్ష్మణపురం, శివన్నగూడెం రిజర్వాయర్లు నత్తనడక సాగుతున్నాయని, వాటి ద్వారా నీటి సరఫరాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున విమర్శించారు. శనివారం సిపిఎం మర్రిగూడ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన మర్రిగూడ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, గత పాలకులు రిజర్వాయర్లు నిర్మించినప్పటికీ వాటికి నీరు అందించేందుకు అవసరమైన కాలువలు, నీటి కేటాయింపులు, డిపిఆర్ ఆమోదంపై స్పష్టత లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తీవ్ర నిర్లక్ష్యం, మోసం ప్రదర్శిస్తుందని విమర్శించారు. మునుగోడు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉండి అనేక మంది వికలాంగులుగా మారడమే కాకుండా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలల్లో గ్రామాన ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పర్యటనలు చేపడతామని తెలిపారు. రోడ్లు మరియు ఇతర మౌలిక సదుపాయాల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, దామెర లక్ష్మి, పగిళ్ల రామచంద్రం, గడగోటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా తగ్గిపోయింది.
జిల్లాలో అతి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల్లో భాగంగా లక్ష్మణాపురం శివనగూడానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి కేవలం రిజర్వాయర్లుగా మాత్రమే కట్టి వదిలేశారు. ఇప్పటికీ ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ రిజర్వాయర్లోకి నీళ్లు రావడానికి డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు కానీ లేదా ఎస్ఎల్బి శ్రీశైలం సంబంధించినటువంటి గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటిదాకా డిపిఆర్ కూడా ఆమోదించలేదు. ఆ రిజర్వాయర్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే కూడా ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. కానీ ఇంత ముఖ్యమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలో కూడా చెప్పకుండా ఉండడం అనేది ఇంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం. ముఖ్యంగా ఆ మునుగోడు ప్రాంతానికి సంబంధించినటువంటి తీవ్రమైన ఫ్లోరైడ్ ఉన్నది. ఆ ఫ్లోరైడ్ వలన అనేక సంవత్సరాలుగా ఫ్లోరైడ్ తోటి కాళ్ళు చేతులు వంకరపోయి అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అది గ్రామం నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ యొక్క వాణిని వినిపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్టు చాలా అత్యవసరమని కూడా ప్రభుత్వాలు భావించాయి. కానీ ఈరోజు వచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇవ్వట్లేదు. వెంటనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన నిధులు కేటాయించి అందులోకి నీళ్లు రావడానికి ఎన్ని టీఎంసీలు రావాలి, ఎక్కడి నుంచి రావాలి, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అస్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఒక స్పష్టత తెలియజేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున రైతాంగం ప్రజా ఉద్యమాలు కూడా చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మనము నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం ప్రాజెక్టు, ఇక్కడ చెర్లగూడెం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేపడుతున్నటువంటి సాగునీరు కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కొరకు గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి దశాబ్ద కాలం గడుస్తున్నా కానీ పనులు మాత్రము నేటికి కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్టు కట్టలు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా దీనికి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినప్పటికి కూడా ఎలాంటి డిపిఆర్ అనుమతులు లేకుండా, అదేవిధంగా నీటిని కాలువల ద్వారా ఏ విధంగా తీసుకురావాలో అనేటువంటి స్పష్టత లేకపోవడం వల్ల ఇది ఇంకా ఆలస్యం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫారెస్ట్ అనుమతులు కూడా ఇంతవరకు పొందలేకపోవడం వల్ల కూడా ఈ కట్ట నిర్మాణం చేయడంలో కొంత జాప్యం జరుగుతున్నట్టుగా వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఈ చెర్లగూడెం కానివ్వండి, అదేవిధంగా చెర్లగూడెం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి శివన్నగూడెము, ఇక్కడ ఈ ఏదైతే నర్సిరెడ్డిగూడెము, అదేవిధంగా ఇక్కడ లక్ష్మణాపురంలో వచ్చేసి లక్ష్మణాపురము, ఈ లింగోటం పరిధిలో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇంతవరకు ఈ స్కీమ్లో భూములు కోల్పోతున్నటువంటి ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు సరైన బెనిఫిట్స్ కూడా అందలేదని వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడక్కడ పనులను అడ్డుగించడం కూడా జరుగుతూ ఉంది. అంటే కనీసం ఈ భూములు సేకరించినప్పటికి కూడా వారికి ఇంతవరకు ఎక్కడ కూడా నివాస గృహాలు అనేది ఏర్పాటు చేయలేదు. పూర్తి ప్యాకేజ్ వాళ్ళకి అందలేదని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడక్కడ ఆరోపిస్తూ పనులు అడ్డగించడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒక నిర్మాణం చేపట్టే క్రమంలో ఏవి పూర్తి కాకుండా పనులు మొదలు పెట్టడము, ఆ పనులు కూడా నేటికి పూర్తి కాకపోవడము, అది ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఈ సాగునీరు అనేది ఏ విధంగా పూర్తి చేశారు ఈ ప్రాజెక్ట్ అనేది ఒక స్పష్టత లేకుండా ఉంటుంది. కనీసం ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపిఆర్ అనుమతులకు అనేది ముందడుగు వేయడం జరిగింది. ఆ అనుమతులు వచ్చినప్పటికి కూడా ఇంకా కూడా పనులు నత్తనడకనే సాగుతూ ఉన్నాయి. కానీ ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి వీటి ద్వారా సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వెంటనే పనులని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడు మాత్రమే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరు అందుతుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా సక్రమంగా బిల్లులు చెల్లించడం లేదు. కాబట్టి జాప్యం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ నియోజకవర్గ ప్రజల కోసము త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.